సంతోష్ ఈ బాబుకి నేషనల్ మీన్స్ కమ్ ఎయిడ్ స్కాలర్షిప్ అనేది ఒక టెస్ట్ జరిగింది. కలకోట, వీళ్ళది కలకోట గ్రామం. ఆ కలకోట నుంచి మొట్టమొదటిసారి ఈ బాబుకి స్కాలర్షిప్ అనేది శాంక్షన్ అయింది అనమాట. అయితే తనకి వచ్చింది మనీ అమౌంట్ వచ్చింది. మొట్టమొదటిసారి మరి కలకోటలో ఇంత గొప్ప ఆశీర్వాదంగా వచ్చింది అని చెప్పేసి వాళ్ళ కుటుంబం మొత్తం ఏమనుకున్నారు, ఈ వచ్చిన స్కాలర్షిప్ ఏదైనా తన లైఫ్లో ఇది మొట్టమొదటి కార్యం కాబట్టి ఇది మందిరానికి సమర్పించుకుందామని చెప్పేసి మొక్కుబడి చేసుకున్నారంట. మరి బాబు విషయంలో వాళ్ళు ఊహించలేదు, ఏదో మామూలుగా వెళ్ళి రాసి వచ్చాడు. కానీ అది అద్భుతకరంగా అసలు గ్రామం మొత్తంలోనే తనకి సెలెక్ట్ అయ్యి తనకి ఇంటి అవకాశం వచ్చినందుకు దేవుడు ఆ బిడ్డని ఆ కుటుంబాన్ని గొప్పగా దీవించి ఉన్నారు. అదే విధముగా మరి రాబోయే ఇప్పుడు 8th రాశాడు, 9th వచ్చింది. ఆదివారం నేను చర్చికి వచ్చాను. ఆ రోజు సాయంత్రం ప్రవచనాల్లో సేవకుడికి కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా దాచించకపోతుందని చెప్పేసి దేవుడు మాట్లాడారు. ఆ రోజు మేము నైట్ ఇక్కడే పడుకొని పొద్దున్నే వెళ్దాం అని చెప్పేసి బయలుదేరి వెళ్తున్న సమయంలో మా గాంధీ చౌక్లోకి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిపోతుంటే అటు నుంచి ఆటో వస్తుందని చెప్పేసి నేను రోడ్డు ఎక్కించాను. ఆటో వచ్చేసి మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోతే ఆ ఆటో ముందుకు వెళ్ళిపోతే ఈ ఆటో ముందుకు గబక్ తీసి మమ్మల్ని లేపారు. నాకేమో దెబ్బలే నేను చూస్తా ఉన్నారు, మేము ఎవరికి దెబ్బలే నేను చూసుకుంటున్నాను. బండికి కానీ మాకు కానీ ఒక గీత కానీ ఒక దెబ్బ కానీ మరి దేవుడు ముందుగానే వారి కుటుంబం కొరకు హెచ్చరించారు, అంటే సేవకుల కొరకు హెచ్చరించారు. అది వారైనా గుర్తించలేకపోయారు. కాకపోతే మరి చేసుకున్న ప్రార్థన వ్యక్తంగా పోదు కదా. మరి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా సేవకుల కొరకు వచ్చింది అంటే అందరూ మోకరించి ప్రార్థన చేసుకున్నారు. మరి ఆ రకంగానే మరి జరగబోయే ఆ భయంకరమైనటువంటి ప్రమాదాన్ని దేవుడు గొప్పగా తప్పించి ఉన్నారు. దేవుడు చూసుకోవడం